ఒక్క శ్లోకం. అవును. కేవలం ఒకే ఒక్క శ్లోకంలో దైవం యొక్క సంపూర్ణ స్వరూపాన్ని వర్ణించడం సాధ్యమేనా అని అనిపిస్తుంది కదా! సరే, ఈరోజు మనం సరిగ్గా అదే చూడబోతున్నాం. లలితా సహస్రనామంలోని 72వ శ్లోకాన్ని తీసుకొని దాని లోతుల్లోకి వెళ్దాం. ఈ ఒక్క శ్లోకంలోనే అమ్మవారి బహుముఖ శక్తి, ఆమె సౌందర్యం ఎంత అద్భుతంగా ఇమిడి ఉన్నాయో తెలుసుకుందాం. రమా రాకేందు వదన రతిరూపారతిప్రియా రక్షాకరి రాక్షసగ్ని రామ రమణలంపట. ఈ శ్లోకం వినడానికి ఎంత బాగుందో. ఇందులో మొత్తం 8 నామాలున్నాయి. 8 భిన్నమైన పేర్లు. ప్రతి పేరు అమ్మవారికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక గుణాన్ని తెలియజేస్తుంది. ఒక అద్భుత శక్తిని మనకు పరిచయం చేస్తుంది. మొదలుపెట్టి ఒక్కో నామం వెనుకున్నటువంటి అసలు తత్వాన్ని, అంతర్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఇక మొదలు పెడదామా? మొట్టమొదటి నామం రమ. ఈ పేరు వినగానే మనకు ఎవరు గుర్తొస్తారు? సాక్షాత్తు లక్ష్మీదేవి. అంటే ఈ నామానికి అర్థం ఆమె లక్ష్మీదేవి స్వరూపమని, ఆనందాన్ని, శ్రేయస్సుని, ఐశ్వర్యాన్ని ఇచ్చేది ఆమె. సింపుల్గా చెప్పాలంటే భక్తుల జీవితాల్లో సంతోషాన్ని నింపేటువంటి అసలైన శక్తి ఆవిడే. వావ్, ఎంత అందమైన నామం! రాకేందు వదన అంటే రాక ఇందు, వదన అంటే పౌర్ణమి, చంద్రుడి లాంటి ముఖం కలది అని. ఆ చల్లని వెన్నెల లాంటి ప్రకాశవంతమైన నిర్మలమైన వదనం అమ్మవారిది అని మనం గుర్తుంచుకోవాలి. ఏంటంటే ఈ సౌందర్యం కేవలం పైకి కనిపించేది కాదు. ఆ ముఖాన్ని చూసిన వాళ్ళ మనసులోకి కూడా ఆ ప్రశాంతత, ఆ ఆనందం వచ్చేస్తాయి. రామ అనే నామం కూడా భక్తులకు ప్రశాంతతను, ఆనందాన్ని ఇచ్చేది అనే అర్థాన్ని ఇస్తుంది. అంటే ఇక్కడ ఒక విషయం స్పష్టమవుతుంది కదా, అమ్మవారి సౌందర్యం వేరు, ఆమె ఇచ్చే ఆనందం వేరు కాదు. రెండూ ఒకటే. ఆమె సౌందర్యమే మనసుకు శాంతిని ఇచ్చేది. నిజమైన అందం ఆనందంలోనే దాగి ఉంటుంది అనే సత్యాన్ని ఈ నామం మనందరికీ గుర్తు చేస్తుంది. సరే, ఇప్పుడు దాకా మనం సౌందర్యం, ఆనందం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ శ్లోకం మనల్ని ప్రేమ అనే మరో అద్భుతమైన ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ప్రేమ అంటే కేవలం ఒక ఫీలింగ్ కాదు, అదొక సంపూర్ణ శక్తి అని ఈ శ్లోకం ఎలా వివరిస్తుందో చూద్దాం రండి. ఈ నామం చూడండి, రతిరూప. ఎంత లోతైన అర్థం ఉందో దీనికి. దీని అర్థం ఏంటంటే అమ్మవారు ప్రేమను చూపించేది అనో, ప్రేమగా ఉండేది అనో కాదు. ఆమె సాక్షాత్తు ప్రేమ స్వరూపిణి. అంటే ఈ సృష్టిలో మనం చూసే ప్రేమకు ఒక ఆకారం ఇస్తే అది అమ్మవారి రూపంలోనే ఉంటుందన్నమాట. సృష్టిలోని ప్రేమానురాగాలన్నీ ఆమె నుండే వస్తున్నాయి. ఇక తరువాతది రతిప్రియ. అంటే ప్రేమను, భక్తిని ఇష్టపడేది. ఎంత బాగుంది కదా ఈ ఆలోచన! అమ్మవారు ప్రేమకు మూలం మాత్రమే కాదండి, భక్తులకు చూపించే ప్రేమను, వాళ్ళ భక్తిని అంతే ఆనందంగా స్వీకరిస్తుంది కూడా. భగవంతుడికి, భక్తుడికి మధ్య ఉండేటువంటి ఆ అద్భుతమైన ప్రేమ బంధాన్ని ఈ నామం తెలియజేస్తుంది. తర్వాత వచ్చే నామం రమణలంపట. అంటే తన భర్త అయినటువంటి ఆ పరమశివుడిపై అపారమైనటువంటి అచంచలమైన ప్రేమను కురిపించేదన్నట్టు. ఇది ఒక ఆదర్శవంతమైన దైవిక బంధానికి ప్రతీక. ఎలాంటి షరతులు లేని అసంపూర్ణమైన భక్తి, ప్రేమ ఎలా ఉంటుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఇప్పటిదాకా మనం ప్రేమ, సౌందర్యం, ఆనందం ఇలాంటి సున్నితమైన విషయాల గురించే మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు అమ్మవారి స్వరూపంలో ఒక పూర్తి భిన్నమైన శక్తివంతమైనటువంటి కోణాన్ని చూడబోతున్నాం. ఒకే తల్లి ఒకవైపు కరుణతో కాపాడే సంరక్షకురాలు, మరోవైపు దుష్టులను నాశనం చేసేటువంటి యోధురాలు. ఆ ద్వంద్వ స్వభావాన్ని ఇప్పుడు గమనిద్దాం. ఇక్కడ చూడండి ఎంత స్పష్టంగా ఉందో ఆ ద్వంద్వ స్వభావం. ఒకవైపు రక్షాకారి అంటే తన కరుణతో భక్తులందరినీ కాపాడే తల్లి, ఇంకోవైపు రాక్షసులని అంటే రాక్షసులను, చెడు శక్తులను ఎలాంటి జాలి లేకుండా సంహరిస్తుంది. ఇందులో చాలా లోతైన అర్థముంది. నిజమైన రక్షణ కావాలంటే చెడును నాశనం చేయక తప్పదు. ఒక తల్లి తన బిడ్డను కాపాడడానికి ఆ బిడ్డకు హాని తలపెట్టేదాన్ని నాశనం చేస్తుంది కదా. సరిగ్గా అలాగే ఈ సృష్టి సమతుల్యతను కాపాడాలంటే ఈ రెండు శక్తులు అవసరం.
ఇప్పటిదాకా అమ్మవారిలోని ప్రేమ, సౌందర్యం, ఆనందం, రక్షణ, సంహారం ఇప్పుడు అన్నిటిని కలిపి చూస్తే అమ్మవారి సంపూర్ణ స్వరూపం ఎలా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకుందాం. చివరిగా ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఈ శ్లోకం అమ్మవారిని ప్రేమ, ఆనందం, అందం, రక్షణ అన్నిటికీ ప్రతిరూపంగా చూపిస్తుంది. ఒకవైపు ఆమె చంద్రుడి లాంటి ముఖంతో మనసుల్ని ప్రేమతో నింపేస్తుంది. మరోవైపు అదే సమయంలో చెడును నాశనం చేసి భక్తుల్ని కాపాడుతుంది. అంతేనా, ఆ పరమశివుడిపై అపారమైన ప్రేమతో ఆదర్శవంతమైన భార్యగా కూడా నిలుస్తుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవన్నీ వేరువేరు గుణాలు కాదు, ఒకే దివ్య శక్తికి సంబంధించినటువంటి వేరువేరు కోణాలు. అన్నీ కలిస్తేనే ఆ తల్లి సంపూర్ణ స్వరూపం. ఇదంతా చూశాక మనలో ఒక ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది. ఏంటంటే ఒకే ఒక శ్లోకంలో ప్రేమ, సౌందర్యం, రక్షణ, విధ్వంసం ఇలా ఒకదానికొకటి సంబంధం లేనట్లు కనిపించి ఇన్ని లక్షణాలను చేర్చడం ద్వారా దైవం గురించి మనకి ఏ గొప్ప సత్యం తెలుస్తుంది అని. బహుశా దైవత్వం అంటే మనం ఊహించే దానికన్నా చాలా పెద్దది, చాలా సంపూర్ణమైనది అనేదే అసత్యమేమో. మన ఆలోచనలకు, మన నిర్వచనాలకు అందని ఒక సంపూర్ణ సమగ్రతే దైవత్వం. మీరేమంటారు? వీడియో నచ్చినట్లయితే వెంటనే నా యొక్క వీడియోని లైక్ చేయండి. అలాగే మీ మిత్రులందరికీ షేర్ చేయండి. మరిన్ని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని ప్రతి శ్లోకం యొక్క రహస్యం తెలుసుకోవాలంటే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.